విజయబాబు గారు నేను మాట్లాడుతున్నా ఒక ఇది విన్నాక మీరేనండి నెక్స్ట్. Okay, so let me talk about the procedural part. I know the procedural part. Procedurally, you should have been in jail. Procedurally, the Supreme Court and High Court jurisprudence make it absolutely clear that when you are driving a high-performance vehicle in a busy public area in a manner that you know is likely to cause death, it is not negligence, right? And therefore, it must be evaluated under Section 105. Under that law, it's culpable homicide. He should have been arrested. Now, you have given him an easy ride and said it's by negligence. That is where the state government is protecting him. Why don't you apply the correct section of the law? ఎస్ అండి. ఇప్పుడు ఇందాక మన అడ్వకేట్ మిత్రుడు సింగళూరు వెంకటేష్ గారు చెప్పిన, ఇప్పుడు ఆ జాతీయ మీడియాలో చర్చ జరిగిన డాక్టర్ గారు, ఒక లగ్జరీ కారు చాలా రద్దీగా ఉండే ప్రదేశంలో ఒక ర్యాష్ డ్రైవింగ్ కదా, ఏంటంటే నార్మల్ స్పీడ్ ఏం వెళ్ళదు, అసలు ఆ రూట్లో వెళ్ళడం అనేటువంటిదే అదొక చాలా గ్రేవ్ మిస్టేక్. అందులో అక్కడ అతను ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తే వాళ్ళందరూ కూడా అడ్డగిస్తే వాళ్ళ అమ్మాయి స్నేహితురాళ్ళు ఎవరైతే ఈ విక్టిమ్ ఉందో వాళ్ళు కాపాడాలని ట్రై చేస్తే ఇతను పారిపోవాలని చేస్తుంటే కారు అడ్డం పడిన తర్వాత విధిలేని స్థితిలో ఆ కారులో తీసుకెళ్ళాడు. తర్వాత అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతే పోలీసులు ఇంటికి వెళ్ళి తెచ్చారని కొంతమంది పోలీసుల వెర్షన్. సో ఇది మీ కేసుకి సంబంధించి దీనికి ఉన్నటువంటి తేడా. సో ఇప్పుడు మీరు ఏం చెప్తారు చెప్పండి. ఇంత చట్టాన్ని ఇన్ని రకాలుగా ఇంత దారుణంగా మార్చేస్తా ఉంటే మా విషయంలో జనరల్లీ సెక్షన్ పెట్టి మనం మామూలుగా మనం గూగుల్ చేసినా కానీ 105 సెక్షన్ అంటే కల్పబుల్ హోమిసైడ్ అని చెప్పాలంటే ఈదర్ ఇంటెంట్ అంటే మోటో అని ఉండాలా, లేకపోతే ఏదో ఒకటి ఉండాలి. సో ఇంటెంట్ అంటే ఏ సందర్భంలో వస్తుంది, మనకి వాళ్ళతో పరిచయాలు ఉండి, లేకపోతే వాళ్ళతో మనకి గ్యాప్స్ ఉండి, వాళ్ళతో ఇంకోటి పగలు ప్రతీకారాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్ జరిగితే సో ఒక ఇంటెంట్ తో చేశారు, ఒక మోటోతో చేశారు అని చెప్పి మనము దాన్ని 105 పెడతాం. ఒకటి కాంటెక్స్ట్. సెకండ్ కాంటెక్స్ట్ అంటే ర్యాష్ డ్రైవింగ్ విత్ నెగ్లిజెన్స్, నాలెడ్జ్ గా అదేనండి. ఇప్పుడు ద కార్ వోంట్ అలో ఇన్ ది హియర్ ద నాలెడ్జ్ ఈస్ నాలెడ్జ్ ఆఫ్ కిల్లింగ్. yes అంటే హౌ టు కిల్ is much aware of that knowledge. yes అది there it attracts 105 in లింగమనేని కేసు. yes సో మా విషయంలో ఎలా పెట్టారంటే చాలా ఫన్నీగా ఉంటది మీకు నాలెడ్జ్ ఆఫ్ కిల్లింగ్ దీనిలో. ఆరవ్ అండ్ సిద్ధు ఆర్ హ్యావింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ దే నో దట్ దే ఆర్ హ్యావింగ్ ద నాలెడ్జ్ దట్ driving can lead to death. Driving can lead to accident can lead to death. With that knowledge they went for driving kabatti so 105 subsection implement చేస్తారు. చాలా ఫన్నీగా అంటే చాలా ఫన్నీ రీజన్ అది. ఈ నాలెడ్జ్ ఎవరికి లేదండి ఈ ప్రపంచంలో. డ్రైవింగ్ చేస్తే ఎవరికి లేదు ఈ నాలెడ్జ్. నాలెడ్జ్ ఆఫ్ డ్రైవింగ్ కెన్ లీడ్ టు యాక్సిడెంట్స్ కెన్ లీడ్ టు డెత్ అన్నటువంటి కాంటెక్స్ట్ ఎనీ యాక్సిడెంట్ కేసులో టెక్నికల్ గా మాట్లాడితే అంటే ప్రపంచంలో డ్రైవింగ్ చేసే ప్రతి వాడికి ఆ నాలెడ్జ్ ఉంది. బట్ ఈ నాలెడ్జ్ కేవలం నాకు లేకపోతే మా సిద్ధుకి మా ఆరవకే ఉన్నట్టుగా 105 పెట్టడం అన్నటువంటిది ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో నిర్వచించినటువంటి డెఫినేషన్. ఇది చాలా గమ్మత్ అయినటువంటి డెఫినేషన్. లాయర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయనే చెప్పాలి. ఇది నేను రిమాండ్ నోట్స్ నుంచి తీసి నేను మీకు చెప్తున్నాను. ఇదేం నేను అతిశయోక్తి చెప్పడంలో రిటర్న్ ఇన్ ద రిమాండ్ రిపోర్ట్ దాన్నే నేను మీకు చెప్తున్నాను. నేను చూస్తూనే చెప్తున్నాను నేను. సో చాలా